ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. పామూరు మండలం మమ్మీడాడి సెంటర్లో సోమవారం సాయంత్రం బీజేపీ సీనియర్ నాయకుడు కొండిశెట్టి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో సాధించిన విజయాల సందర్భంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణయ్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మధ్య జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో నిరంకుశమైనటువంటి రాక్షస పాలన అందించినటువంటి మమతా బెనర్జీ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పోరాటం, ఆ పోరాట ఫలితంగా ఈరోజు మనకు విజయాన్ని దాదాపు 198 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లో గెలవడం జరిగింది. మన యొక్క భారతీయ జనతా పార్టీ పూర్వ జనసంఘ అధ్యక్షులు, నేటి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులైనటువంటి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశించినటువంటి ఆశయాలకు అనుగుణంగా భారతదేశంలో అంతర్భాగమైనటువంటి ఈ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పూర్వ జనసంఘం మరియు ఈనాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్యామ్ ప్రకాశ్ ముఖర్జీ జన్మించినటువంటి జన్మస్థలము పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఆ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి యొక్క వ్యూహరచనతో భారతీయ జనతా పార్టీ విజయదుంది విమోగించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఆ రాష్ట్రమే కాకుండా పుదుచ్చేరి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అస్సాం ఈశాన్య రాష్ట్రమైనటువంటి అస్సాం రాష్ట్రంలో నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం మొత్తం కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి విధానంతో 2047 సంవత్సరానికి భారతదేశం మొత్తం కూడా విశ్వగురువుగా ఉండాలనే లక్ష్యంతో దేశం మొత్తం కూడా ఈరోజు వికసిత భారత లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం కూడా ప్రపంచ దేశాల్లోనే ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేటువంటి వ్యూహంతో ఈరోజు భారతదేశం యొక్క చిత్రపటాన్ని మనం కానీ ఒకసారి చూసినట్లయితే ఆ యొక్క మ్యాప్ మొత్తం కూడా ఆశాయమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలో ఉంది. ఈరోజు ఇంకొక రాష్ట్రాన్ని అధికంగా 22వ రాష్ట్రాన్ని ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విజంపర నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎక్కడైతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తారో ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి మనం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీరు అందరూ ఇచ్చినటువంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ.